వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత. అర్ధరాత్రి ఆస్పత్రికి తరలింపు. కుటుంబ సభ్యుల ఆందోళన. వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. నూజివీడు కోర్టు వంశీని విచారించేందుకు అనుమతి ఇవ్వగా ప్రస్తుతం ఆయన పోలీస్ కస్టడీలో ఉన్నారు. శుక్రవారం కంకిపాడు పోలీస్ స్టేషన్లో వంశీని విచారించారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో 2019 ఎన్నికల సమయంలో వివిధ గ్రామాల్లో నకిలీ ఇళ్ల పట్టాలు పంచారని నమోదైన కేసులో పోలీసులు వంశీని 2 రోజుల కస్టడీకి తీసుకున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం విజయవాడలోని జిల్లా జైలు నుంచి హనుమాన్ జంక్షన్ పోలీసులు తీసుకుని కంకిపాడు తీసుకొచ్చారు. కంకిపాడు పోలీసుల కస్టడీలో ఉండగా అస్వస్థతకు గురవటంతో ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విచారణలో వంశీని దాదాపు 20 ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. కస్టడీలో పోలీసులు ఏ ప్రశ్న అడిగినా వంశీ నాకు తెలీదు, సంబంధం లేదు అని సమాధానాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇళ్ల పట్టాలు ఎక్కడ తయారు చేశారు, వాటిని ఎక్కడ ముద్రించారు, రెవెన్యూ అధికారి సంతకంతో కూడిన స్టాంపును ఎలా తయారు చేశారు, మీ పర్యవేక్షణలోనే ఇవన్నీ జరిగాయా, ఎవరెవరికి పట్టాలు ఇవ్వాలనేది మీరే సూచించారా, ఇలా పోలీసులు పలు రకాలుగా ప్రశ్నలతో వంశీని విచారించినా నాకు తెలీదు, సంబంధం లేదు అనే సమాధానమే ఇచ్చారని సమాచారం. దీంతో పాటు పలు ప్రశ్నలు అడగ్గా ఆయన ఆందోళన చెందినట్టు సమాచారం. మరింత లోతుగా ఆయనను విచారించాల్సి ఉండటంతో రాత్రి కంకిపాడు పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. అస్వస్థతకు గురవటంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన గత కొద్ది రోజుల నుండి అనారోగ్యంగానే కనిపిస్తున్నారు. తీవ్రమైన దగ్గు సమస్యతో ఆయన బాధపడుతున్నట్టు తెలుస్తోంది. వంశీ హెల్త్ కండిషన్పై కుటుంబ సభ్యులు, వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. వల్లభనేని వంశీపై నమోదైన 8 కేసులకు సంబంధించి గత కొద్ది రోజులుగా పోలీసులు, వైసీపీ నేతలు విచారిస్తున్నారు. ప్రస్తుతం వల్లభనేని వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గత 100 రోజులుగా ఆయన రిమాండ్ ఖైదీగా విజయవాడ జైల్లో ఉంచారు పోలీసులు. దీంతో జైలు గోడల మధ్య కృంగి కృశించిపోతున్నారు వల్లభనేని వంశీ. తాజాగా ఆయన ఏలూరు జిల్లా నూజివీడు కోర్టుకు హాజరై బయటకు వచ్చిన సమయంలో ఆయన్ను చూసి జనం గుర్తుపట్టలేకపోయారు. సన్నగా అవటమే కాకుండా బాగా దగ్గు వస్తుండటంతో మూతికి కర్చీఫ్ అడ్డుపెట్టుకునే నడవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక పూర్తిగా నెరిసిన తెల్ల జుట్టు రావటంతో వల్లభనేని వంశీని గుర్తుపట్టే పరిస్థితిలో లేరు. నూజివీడు కోర్టు వారు కస్టడీకి ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు ఉదయం వంశీ గారిని కంకిపాడు పోలీస్ స్టేషన్కి హనుమాన్ జంక్షన్లో ఉన్నటువంటి కేసు రీత్యా ఇక్కడికి విచారణ కోసం, కస్టోడియల్ విచారణ కోసం కంకిపాడు తీసుకొచ్చారని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. మరి రాత్రి నుంచి శ్వాస అందక ఇబ్బంది పడుతుంటే హాస్పిటల్ తీసుకొచ్చారని టీవీల్లో చూసి, టీవీలో అన్నింటిలో కూడా వంశీకి అస్వస్థతగా ఉంది, కంకిపాడు హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు పోలీస్ స్టేషన్కి అని చెప్పి టీవీలో వస్తుంది. అందరం పరిగెత్తుకుని వచ్చాం. డాక్టర్లను అడిగితే వైద్యం చేస్తున్నామండి, ప్రస్తుతానికి ఆక్సిజన్ అవన్నీ ఏర్పాటు చేసాం, కొద్దిగా స్టేబుల్ అవుతుంది, అంత సీరియస్ అయితే మేమే రిఫర్ చేస్తాం కదండి, లేదు ప్రస్తుతానికి అంటే ఒక వామిటింగ్ కూడా అయింది. అది పోలీస్ స్టేషన్లోనే వామిటింగ్ ఎందుకు అయి ఉంటుంది, వామిటింగ్ ఎందుకు అయింది అంటే రకరకాల కారణం ఇన్వెస్టిగేషన్ చేయకుండా నేను చెప్పలేను కదండి, టెస్టులు చేయాలి, చూస్తున్నామని. ఒకవేళ అంటే రకరకాల కారణాలతో అంటే కడుపులో ఇబ్బంది అయినా లేదా బ్రెయిన్కి ఆక్సిజన్ తక్కువ అందినా వామిటింగ్ వస్తుంది, లంగ్స్లో కంజెషన్ ఉన్నా వస్తుంది, రకరకాల కారణాలు ఉంటాయి. ఏదన్నా నేను పొద్దున్న కల్లా ఇన్వెస్టిగేషన్ చేసి కానీ చెప్పలేము కారణం ఏంటనేది. ప్రస్తుతానికైతే ఆక్సిజన్ అయి పెట్టి ఇంజెక్షన్స్ అవన్నీ చేశాను, సెలైన్ పెట్టాను అని చెప్పారు. దాని మీద కొంచెం కుదుట పడిందని చెప్పని అంటే పోలీసు వారు కూడా, సార్ ఆయన కస్టడీలో ఉన్నారు కాబట్టి మీరు బయట ఉండాలి కాబట్టి అంటే సార్ పొద్దునే వద్దామని చెప్పని అందరం, ఆయన శ్రీమతి గారు కూడా ఇప్పుడు వెళ్ళారు, పొద్దున్నే మళ్ళీ వచ్చి ఎలా ఉంటుంది అనేది చూసుకుంటారని చెప్పని. ప్రస్తుతానికైతే స్టేబుల్గా ఉందని చెప్పి డాక్టర్ గారు చెప్పారు. వంశీని కూడా దూరం నుంచి చూస్తే, కిటికీలో చూస్తే ఆక్సిజన్ అవన్నీ పెట్టి ఉన్నాయి, సెలైన్ వెళ్తుంది, బాగుండాలని కోరుకుని. అట్లాగే ప్రభుత్వం వారిని కూడా, ఎవరైతే ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళని కూడా కక్ష ఉంటే సంవత్సరం జైల్లో వేసుకోవాలి, కానీ మనిషిని తుదముట్టించేయడానికి లేదా మనిషిని చంపి తద్వారా ఆనందం పొందుదామని కనుక, పైశాచిక ఆనందం పొందుదాం అనుకుంటే ఇంతకన్నా మీ ప్రభుత్వం లేదా ప్రభుత్వాన్ని నడిపేవాళ్ళు మీకే నష్టం, మీరే దిగజారుతున్నారు అనేది ప్రజల దృష్టిలో కూడా చూసుకోండి. అంటే కేసు మీద కేసు, కేసు మీద కేసు, కేసు మీద కేసు,
తప్పుడు కేసులు కొత్తగా తయారు చేసి మామూలు ఇంట్లో గబాలను అనుకోకుండా చుట్టాలు వస్తే అప్పుడప్పుడు అన్నీ తెచ్చి ఉప్మా వండినట్టుగా తప్పుడు కేసులు మనం ఉప్మా వండినంత సులువుగా తప్పుడు కేసులు ఎఫ్ఐఆర్లు సృష్టించి కేసుల మీద కేసులు పెడుతున్నారు. కానీ ఆరోగ్యం బాగోనప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో బాగోపోయినా కూడా బాగుందని రాయించటం, ఇట్లా కస్టోడియల్ విచారణ అని పేరుతో ఈ రకంగా ఇట్లా చేయటం. ఏముంది కస్టోడియల్ విచారణ? 2000 తెలుగుదేశం ప్రభుత్వంలో తప్పు చేశాడంట. అప్పుడేమో సమ్మగా ఉంది చంద్రబాబు నాయుడికి, లోకేష్కి. ఇప్పుడేమో దాని మీద పగలు తీసేయాలంటున్నారు. ఏది పాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తప్పులు చేశాడంట, ఇప్పుడు పగలు తీస్తారంట. అప్పుడేమో సమ్మగా ఉంది మా ఆలేపు ఉంటే. ఇట్లాంటివన్నీ తప్పుడు కేసులతో విచారణ చేసి ఇది ప్రజలు హర్షించరు. ప్రజలు మంచిగా పరిపాలించండిరా బాబా అంటే వేసిన ఓటు ఎంతమంది వేల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కొట్టడం, నడవలేకుండా చేయటం. ఏంది పోలీసు ఎవడు కొట్టమంటే ఆడు కొట్టే స్థితికి వచ్చి తెచ్చారు మీరు. రేపైనా ఇట్టాగా ఉంటుంది. అంటే జిల్లా హాస్పిటల్ బెటర్ అంటే రేపు డాక్టర్ గారు కూడా రేపు కండిషన్స్ ఇన్వెస్టిగేషన్ చేసి ఆ రోజు అంటే రేపు ఉదయానికి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఏం చేయాలి. ముందైతే ఇబ్బందికర పరిస్థితి నుంచి నిలబెట్టామని చెప్పి డాక్టర్ గారు చెప్పారు. సో వైద్యాధికారులకు థ్యాంక్స్ చెప్తూ, అట్లాగే ప్రభుత్వాన్ని కూడా ఈ రకంగా ఆరోగ్యం పాడైపోయి చంపేసేదానికి ప్రయత్నం చేయటం కూడా ఇది పద్ధతి కాదు మీకు అని చెప్పిన కూడా ఎవరైతే ప్రభుత్వం నడిపి ఇవన్నీ చోద్యం చూస్తూ ఈ ఉప్మా వండినంత సులువుగా తప్పుడు కేసులు కట్టించే పనిలో ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాను. కేసులు కట్టుకోవటం వేరు, ఆరోగ్యం బాగున్నప్పుడు కనీసం హాస్పిటల్కి తీసుకెళ్లే పరిస్థితులన్నా ఉండాలనేది మా డిమాండ్.